ఇక మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య మరోసారి అగ్గిరాచుకుంది. ఇష్టమైన వారిపైన మనం ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలి. నాకు ఇష్టమైతేనే వస్తా, నా మనసుకు నచ్చితేనే వస్తా అంటూ అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. ఇప్పటికే గత కొన్నాళ్లుగా రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఈ వ్యవహారం మరింత దుమారం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం పలు విమర్శలకు తావిచ్చింది. దాంతో అప్పటికే రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కూడా అల్లు ఫ్యామిలీలో ఎవరూ కనిపించలేదు. దీంతో అల్లు కుటుంబాన్ని పవన్ ఆహ్వానించలేదన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపకుండా అల్లు అర్జున్ నంద్యాలలో రవిచంద్రారెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయడంతో మెగా ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మెగా ఫ్యామిలీ సైట్ నుంచి నాగబాబు, సాయి తేజ్ పరోక్షంగా రెస్పాండ్ అయ్యారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అంటూ మొదట ఒక ట్వీట్ చేశారు నాగబాబు. ఇక నాగబాబు ట్వీట్ పై ఆగ్రహానికి గురైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే తన ఎక్స్ అకౌంట్ ను తాత్కాలికంగా డియాక్టివేట్ చేశారు నాగబాబు. ఆ తర్వాత మళ్ళీ ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. ట్విట్టర్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐ హావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటూ కొత్త ట్వీట్ చేశారు నాగబాబు. ఇక దాంతో పరిస్థితిని సద్దుమణిగించేందుకు ట్వీట్ డిలీట్ చేశారని భావించారు. అలాగే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను సాయి తేజ్ అన్ఫాలో కావటం హాట్ టాపిక్ అయింది. దానిపై నిహారిక స్పందిస్తూ ఎవరి ఇష్టాలు వారికుంటాయి అని అన్నారు. అలాగే రీసెంట్ గా కర్ణాటక పర్యటనలో పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ పుష్ప సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం అడవులను రక్షించే పాత్రలో హీరోలు నటిస్తే ఇక ప్రస్తుతం అడవులను నరికే పాత్రలో హీరోలు ఉంటున్నారని అన్నారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తుందని, ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని తెలిపారు. The forest was Kannada Kantiru Sri Rajkumarji's Gandhadagudi. So Gandhadagudi is all about protecting a forest. How a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhadagudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? దాంతో ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్ లో తీవ్ర చర్చకు తెరలేపింది. ఈ వివాదంపై అల్లు కుటుంబం నుంచి ఎన్ని రోజులలో ఎవరూ నోరు మెదపకుండా ఇప్పుడు అల్లు అర్జున్ ఏకంగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. రైట్ పవన్, మనం ఇప్పటికే చూసుకుంటే అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య అగ్గి రాజుకుందనికే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్స్ లో అటు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయలేదు, దాని తర్వాత ఇప్పటి వరకు నోరు మెదపని అల్లు అర్జున్ ఇప్పుడు కొన్ని కామెంట్స్ చేయడం కూడా మనం వింటున్నాం. దీన్ని ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మెగా కుటుంబంలో ఒక గీతనైతే గీసేసాయని చెప్పాలి. ఎందుకంటే అటు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఆ పార్టీ కార్యక్రమాలలో చాలా విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పోటీ చేసిన క్రమంలో అటు మెగా కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. నాగబాబు అయితే ఏకంగా అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు ప్రచార సరళిని అన్నింటినీ కూడా ఆయన భుజాలకెత్తుకొని అక్కడ పనిచేసిన పరిస్థితి చూసాం. కానీ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా కనీసం ఆ ప్రచారానికి వెళ్ళలేదు. మిగతా కుటుంబ సభ్యులను మెగా ఫ్యామిలీ నుంచే దాదాపుగా సినిమాల్లో ఉన్న వాళ్ళు 10 మంది దాకుంటారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఏదో ఒక రోజు ప్రచారం చేయడం, అటు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్, ఇట్లాంటి వాళ్ళందరూ, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, వీళ్ళందరూ కూడా
వెళ్ళారు, ప్రచారం చేశారు. అటు బాబాయ్కి మామయ్య అంటూ వాళ్ళు సంఘీభావం తెలియజేశారు. కానీ ఎక్కడ కూడా అల్లు అర్జున్ వెళ్ళలేదు. అదే సమయంలో నంద్యాలలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి, అక్కడ రాజకీయంగా కనుక మనం ఏపీలో చూసుకుంటే అటు వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే వైసీపీని చిత్తుగా ఓడించే అక్కడ రాజకీయంగా చాలా స్పష్టమైన వైరం ఆ మూడు పార్టీల మధ్య కనపడుతుంది. రెండు పార్టీలు కలిసి అటు వైసీపీని అటు చావు దెబ్బతీశాయి. ఇక్కడ చూస్తే అటు అల్లు అర్జున్ వైసీపీ తరఫున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కోసం ఆయన వెళ్ళారు, అక్కడ ప్రచారం చేశారు. తనకు ఆప్తుడు కాబట్టే తాను ప్రచారానికి వచ్చానంటూ చెప్పారు. ఇది మరింత వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ను మరింత పెంచేదిగా అటు అల్లు అర్జున్ పర్యటన అయితే మారింది. ఆ సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ మరింతగా ఆజ్యం పోసిందని చెప్పాలి. మన వాళ్ళైనా పరాయి వాళ్లకు సాయం చేసేవాళ్ళు పరాయి వాళ్ళే, పరాయి వాళ్ళైనా మన కోసం పనిచేసేవాళ్ళు మన వాళ్ళు అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇది నేరుగా అల్లు అర్జున్ ఉద్దేశించి చేసిందేనంటూ అందరూ అనుకున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం విపరీతంగా నాగబాబు పైన ట్రోలింగ్ చేశారు. కుటుంబ సభ్యులు కూడా నాగబాబును కొంత సంయమనం పాటించాలంటూ పెద్ద మనసుతో చిరంజీవి తదితరులు చెప్పడంతో ఆయన వెంటనే ట్వీట్ డిలీట్ చేసి ట్విట్టర్ అకౌంట్ని కొద్ది రోజుల పాటు ఆయన నిలిపివేశారు. తిరిగి తర్వాత యాక్టివేట్ చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడ ఆయన విజయం సాధించడం, జనసేనాని పవన్ కళ్యాణ్ విజయం సాధించడం, అక్కడ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కానీ ఇంత జరిగినాక కూడా పవన్ కళ్యాణ్ అటు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా ఎక్కడ అటు అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా వెళ్ళలేదు. అటు పవన్ కళ్యాణ్ భార్య, మాజీ భార్య రేణు దేశాయ్, పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చారు ఆ ప్రమాణ స్వీకారానికి. రేణు దేశాయ్ రాలేదు కానీ పిల్లలిద్దరు కూడా వచ్చారు. ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. కానీ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ ప్రమాణ స్వీకారంలో పాల్గొనలేదు. అల్లు అర్జున్ అంటే తనకు పుష్ప 2 షూటింగ్ ఉందంటూ చెప్పారు. కానీ మిగతా కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎందుకు పాల్గొనలేరు అంటే అటు పవన్ కళ్యాణ్ నుంచే వీళ్ళకి ఆహ్వానం అందలేదు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత అటు సాయి ధరమ్ తేజ్, చిరంజీవి పవన్ కళ్యాణ్ల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు. ఇది కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ తర్వాత నిహారిక కొణిదెల కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఎవరిష్టాలు వారికి ఉంటే ఎవరైనా వాళ్ళ అభిప్రాయాల మేరకు నడుచుకుంటారు అంటూ చాలా లైట్గా తీసిపడేసినట్లుగా ఆమె మాట్లాడింది. కానీ దీనిపైన ఎక్కడ కూడా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కానీ అల్లు అర్జున్ ఎక్కడ కూడా వ్యాఖ్యలు చేయలేదు. కానీ నిన్న ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో అల్లు అర్జున్ వచ్చాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వీళ్ళందరికీ ఇంతకాలం నాగబాబు కావచ్చు, మొన్న బెంగళూరు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అటు గతంలో అడవులను సంరక్షించే వాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అడవుల్ని నరికేసి స్మగ్లర్లు హీరోలుగా ఉంటున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ ఉద్దేశించారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో నిన్న అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. గతంలో వీళ్ళందరూ చేసిన వ్యాఖ్యలకు నేరుగా అల్లు అర్జున్ సమాధానం చెప్పాడు. నా మనసుకు నచ్చింది నేను చేస్తాను, నా ఇష్టమైతేనే నేను వస్తాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికే నేను వస్తానంటూ ఆయన డైరెక్ట్గా మెగా ఫ్యామిలీ మొత్తానికి కౌంటర్ ఇచ్చినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఎక్కడి దాకా దారితీస్తుందో అనే అభిమానుల్లో అయితే ఆందోళన నెలకొని ఉంది. ఎందుకంటే అటు మెగా కుటుంబం లేకుంటే చిరంజీవి ఇమేజ్ నుంచే అల్లు అర్జున్ సినిమాలలోకి వచ్చారు. ఆ తర్వాత తనకు తాను ఎమర్జ్ అవుతూ మంచి సినిమాలు చేస్తూ ఆయన ఐకాన్ స్టార్గా సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. నేషనల్ అవార్డును కూడా సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఆయన మెగా ఫ్యామిలీతో ఈ రకంగా వైరం ఎందుకు పెంచుకుంటున్నారు, మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ అటు పూర్తిగా దూరమైనట్లేనా అనే చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. దీన్ని ఏ రకంగా సార్ట్అవుట్ చేసుకుంటారు, అటు పెద్ద మనసుతో చిరంజీవి మళ్ళా రెండు కుటుంబాలని తిరిగి కలిపే ప్రయత్నం చేస్తారా, లేకుంటే ఇది ఇలానే కొనసాగుతుందా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. రత్న రైట్ పవన్, మనం ఇప్పటికే చూసుకుంటే అటు పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది సినీ ప్రముఖులే కానీ ఇంకొంతమంది కూడా సపోర్టివ్గా ఉన్నారు. కానీ ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి అందరూ ఎడముఖం పెడముఖంగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో ఇదంతా పక్కన పెడితే అసలు ఫస్ట్ వీళ్ళు అటు అల్లు ఫ్యామిలీ కానీ ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ కానీ దూరంగా ఉండడానికి కుటుంబ కలహాలు ఏమైనా ఉండొచ్చు అంటారా? అంటే దాని ద్వారా ఇటు పవన్కి సపోర్ట్ చేయకుండా ఇక్కడి వరకు వచ్చింది ఈ వ్యవహారం అనుకోవచ్చు అంటారా?
మొదటి నుంచి కూడా కొంత గ్యాప్ అయితే కనపడుతుంది. అల్లు అర్జున్ మాత్రమే ఆ గ్యాప్ని మెయింటైన్ చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అటు చిరంజీవి బర్త్డే కావచ్చు, ఆయన సినిమా రిలీజ్ ఫంక్షన్లకు, సినిమా ప్రారంభోత్సవాలకు అన్నిటికీ అల్లు అరవింద్ వెళ్ళి వస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే నేషనల్ అవార్డు అల్లు అర్జున్కి వచ్చిందో అప్పటి నుంచి కొంతవరకు అల్లు అర్జున్ ప్రవర్తనలో మార్పు కనపడుతుందంటూ ఆయన మెగా అభిమానులు కానీ అట్లనే మెగా కుటుంబ సభ్యులు చెప్తున్నమాట. ఆ సమయంలో అటు చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎవరు వెళ్ళి ఆయనకు అల్లు అర్జున్ను పలకరించలేదు. ఆ సందర్భంగా ఎవరు కూడా ఆయన్ను సరిగ్గా గ్రీట్ చేయలేదు. కేవలం సురేఖ మాత్రమే ఇంటికి వచ్చి అల్లు అర్జున్ని అభినందించింది. చిరంజీవి కేవలం ట్వీట్తో సరిపెట్టారు. అలానే రామ్ చరణ్ కూడా కేవలం ట్వీట్తో సరిపెట్టారు. అప్పటి నుంచే గ్యాప్ పెరుగుతూ వస్తుంది. దీని అంతటికీ అటు రాజకీయాల్లో భాగంగా మొన్న వైసీపీకి అభ్యర్థికి అల్లు అర్జున్ వెళ్ళి ప్రచారం చేయడం అనేది మరింతగా ఆజ్యం పోసింది. అల్లు అర్జున్ ఇది డెలిబరేట్గా కావాలనే చేశారా, లేకుంటే కేవలం స్నేహం కోసమే చేశారా అనేది తెలియాల్సి అది ఆ చర్చ అయితే జరుగుతుంది. కానీ తనకు స్నేహితుడు కాబట్టే తాను అక్కడికి వెళ్ళానంటూ చెప్తున్నాడు. కానీ అది చాలా స్పష్టమైన గీతను గీసేసింది రెండు కుటుంబాల మధ్య. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ దూరాన్ని మరింతగా పెంచేవిగా ఉన్నాయి. చూడాలి మెగా ఫ్యామిలీ ఎలా దీన్ని సార్ట్అవుట్ చేసుకుంటుంది. మెగా అభిమానులందరూ కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకే కుటుంబం అనుకున్నది ఇప్పుడు ఇలా విడిపోతుంది. అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నాగబాబు తదితరులు చేసిన వ్యాఖ్యలు అన్నిటికీ కూడా నేరుగా కౌంటర్ ఇచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇంకా ఎటు దారితీస్తుందో అనే ఆందోళన అయితే అభిమానుల్లో నెలకొని ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.